మూవీ అప్డేట్స్. సీతారామన్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మృణాల్. 2023లో హాయ్ నాన్నతో కూడా హిట్ కొట్టిన ఆమె ఈ మధ్యనే ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె త్వరలో హిందీలో సంజయ్ లీలా బన్సాలి, పూజా మేరీ జాన్లో కనిపించనుంది. తాజాగా ఆమె రిలేషన్ గురించి, పిల్లల్ని కండం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి మృణాల్ ఠాకూర్ తన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తన ఎక్స్టో చేయడం గురించి మాట్లాడింది. జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం, కానీ మీరు ఎల్లప్పుడూ ఆ బ్యాలెన్స్కు ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని ఆమె పేర్కొంది. మృణాల్ ఠాకూర్ రిలేషన్స్ కష్టమని నాకు తెలుసు, అందుకే మీ పనిని అర్థం చేసుకునే సరైన పార్ట్నర్ని మీరు కనుగొనాలి అంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు నటి సమంత. తాజాగా ఆమె చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవార్డుల కార్యక్రమం కోసం వెళ్లి గౌన్ను రీమోడల్ చేయించి ఉపయోగించడం వైరల్ అయింది. సమంత తాజాగా ఎల్ఏ సస్టైనబిలిటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో ఆమె నలుపు రంగు గౌన్ ధరించి స్టేజ్ పై హొయిలొలికించారు. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ఎల్ఏ లీడర్స్ ఆఫ్ చేంజ్గా నన్ను ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకెంతో ఇష్టమైన గౌన్ను రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించా. దీన్ని అందంగా డిజైన్ చేసిన క్రేజీ బజాజ్కు కృతజ్ఞతలు అని ఆనాటి వెడ్డింగ్ గౌన్ను సమంత నలుపు రంగులోకి మార్పించి ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ, ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే శృతి హాసన్. కొన్ని రోజులకే అతడితో విడిపోయింది, కానీ అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఫస్ట్ హార్ట్ బ్రేక్ తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉండిపోయింది శృతి. ఇక ఫస్ట్ బ్రేక్ తర్వాత శృతి సంతాను హాజరికతో ప్రేమలో పడింది. వీరిద్దరూ 4-5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్, లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఇద్దరు కలిసే కనిపించారు. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ, ఈవెంట్లలో కలిసి పాల్గొంటూ ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవారు. ఇద్దరు కలిసి చాలాసార్లు ఫన్నీ రీల్స్, డాన్స్ చేసిన వీడియోస్ నెట్టింట షేర్ చేశారు. కానీ కొన్ని రోజులుగా వీరిద్దరి నుంచి ఎలాంటి ఫొటోస్, వీడియోస్ కానీ రావడం లేదు. అలాగే ఇద్దరూ కలిసి కనిపించడం లేదు. దీంతో ఇద్దరు విడిపోయారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి బ్రేకప్ రూమర్స్కు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా ఈ మూవీలో బాక్స్ ఆఫీస్ను షేక్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కోసం మళ్ళీ ముంబైకి వెళ్ళాడు. ఎన్టీఆర్ పదే ఫోటోలు, వీడియోలు తీస్తుండడంతో ఎన్టీఆర్ సీరియస్ అయినట్లుగా కనిపిస్తోంది. కానీ వార్ 2 కోసం ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లోకి మారిపోయాడు. మరి అలాంటి లుక్ను లీక్ చేద్దామని చూస్తే ఎన్టీఆర్ సీరియస్ అవ్వడా అని అభిమానులు అంటున్నారు. హోటల్కి ఎన్టీఆర్ వెళ్తున్నా కూడా అక్కడి కెమెరామ్యాన్లు షూట్ చేస్తూనే ఉన్నారట. దీంతో ఎన్టీఆర్ వారి మీద కాస్త ఫైర్ అన్నట్లుగా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్లతో విజయ్ దేవరకొండ డీలా పడిపోయాడు. ఫ్యామిలీ స్టార్తో హిట్ కొడతాడనుకుంటే అది కూడా ఫ్లాప్ అయింది. దీంతో ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామాపై దృష్టి పెట్టాడు విజయ్. ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు రౌడీ. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. రౌడీ తన కెరియర్లో ఇప్పటి వరకు చేయని ఒక ప్రయోగం ఈ చిత్రం కోసం చేస్తున్నాడని టాక్. గౌతమ్తో చేస్తున్న ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట. సాధారణంగా సినిమా సక్సెస్లో పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమాలో ఒక్క పాట కూడా పెట్టాలని అనుకోవడం లేదట. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ బిందు.